టాక్సెస్. ఏంటిది అసలు ట్యాక్స్ అంటే? నచ్చిందా లేదా? నేను మంచి పని చేసిన, ఈ క్లాస్ అటెండ్ అయ్యి అని ఎప్పుడు అనిపించింది నీకు? సెకండ్ క్లాస్. నువ్వు నాకు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నావు. యాక్చువల్ గా నీకు ఏ టీచర్ ఇయ్యం, మేము ఏదన్నా ఒకలే క్లాస్ రూమ్ లో టీచర్ అని ఇస్తాం, గూగుల్ అని ఇస్తాం, ఏది తీసుకుంటావు. డబ్బులు ఎక్కువ ఇస్తుంది బ్యాంక్ ఎందుకు ఇస్తుంది? హే గైజ్, ఈరోజు ఒక నైస్ కన్వర్జేషన్ మా అన్న కొడుకుతో ఒక ఫినాన్స్ రిలేటెడ్ కన్వర్జేషన్ చేశాను. వాడు ఒక 12-13 years ఉంటాడు. రీసెంట్గా ఐడిఎఫ్సి బ్యాంక్ కిడ్స్ కోసం కొన్ని ఫినాన్స్ క్లాసెస్ ఆర్గనైజ్ చేసింది. ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యాడు. నేను చేశానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాసివ్లీ లెర్నింగ్ ఇట్ వుడ్ బి బెటర్, వాళ్ళు రివిజన్ ఉండి కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటే బెటర్ అని. సో ఒక చిన్న పాడ్కాస్ట్ కన్వర్జేషన్ చాట్ లాగా చేశాను. అసలు ఏం నేర్చుకున్నాడు, ఏం గుర్తుంది, అసలు ఏం నచ్చింది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇట్ వాజ్ అ క్యాజువల్ కన్వర్సేషన్ విత్ హిమ్. ఫినాన్స్ లిటరలీ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే నేర్పిస్తే చాలా బాగుంటది కిడ్స్ కి. ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే అది వాళ్ళతో చేయించడానికి ట్రై చేస్తాను నేను. సో దిస్ ఈస్ దాట్ వన్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ లైక్ దిస్ కన్వర్సేషన్, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో కమెంట్ ఏ పార్ట్ మీకు నచ్చింది, ఏ డిస్కషన్, ఏ క్వశ్చన్ నచ్చింది ఎట్సెట్రా. ఇట్ విల్ గివ్ అస్ అ బూస్ట్. లెట్స్ జంప్ ఇన్ టు ద కన్వర్సేషన్. లైట్ నువ్వు ఆ సైడ్ తిరిగి వెనక్కి తిరుగు, లైట్ సైడ్ తిరుగు. షేక్ కాకుండా పెట్టగలవా దాన్ని? ఏంటన్నా ఇట్లా కళ్ళ ముందట ఉండేటట్టు పెట్టుకోవాలి. సరే అయితే ఏంటి చెప్పు, ఏంటిది, ఏం క్లాస్ అది? ఐడిఎఫ్సి బ్యాంక్ రీటా గుప్తా ఫైనాన్షియల్ ప్రోగ్రామ్. ఎన్ని క్లాసులు అయినాయి దాంట్లో? 4. నచ్చిందా లేదా? మంచిగా ఉందా? మళ్ళా అటెండ్ అవుతావా? అయితా. ఎందుకు? మంచిగా ఉంది. ఏం నచ్చిందిరా? క్లాస్ ఆమె చెప్పడం. ఏం చెప్పింది? ఏం నచ్చింది? అన్నిటికంటే చెప్పు. అర్థమయ్యే విధంగా చెప్పింది. అవునా? మంచిగా అర్థమైందా? నీట్ గా పిల్లలకు చెప్పేటట్టు చెప్పిందా? అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఏంటిది దాంట్లో? ఆమె చెప్పింది దాంట్లో, అబ్బా నాకు ఇది మంచిగా చెప్పింది, నాకు మంచిగా అర్థమైంది, నాకు ఇంతకు ముందు తెలియదు అన్నది ఏంటిది నీకు? అబ్బా నేను మంచి పని చేసిన, ఈ క్లాస్ అటెండ్ అయ్యి అని ఎప్పుడు అనిపించింది నీకు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ లోనా? ఓ, ఏం క్లాస్ అది? అబౌట్ వాట్? ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్టింగ్, ఇన్సూరెన్స్. ఎందుకు రాదు? ఒక్కటి ఎందుకు నచ్చింది అంతగా? ఇన్సూరెన్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా? హాస్పిటల్ లా ట్రావెల్ చేసేటప్పుడు. ఓకే. ఎందుకు ఉండాలి ఇన్సూరెన్స్ అసలు? లేకపోతే ఏమైతే మనకు ఏమైనా అయినప్పుడు డబ్బులు సరిపోవు. అట్లా ఎన్ని అయితాయో తెలియదు, ఏదన్నా అయితే ఎన్ని అయితాయో తెలియదు. ఫస్ట్ మనకు అన్ని డబ్బులు ఉంటాయి, ఒకటేసారి ఉండయి. మరి ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు? బ్యాంక్ ఇస్తుందా? ఏ బ్యాంక్ ఇస్తుందా? చెప్పేం కాదు, కరెక్టే, ఏం చెప్పినా కరెక్టే. ఎస్బిఐ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. డబ్బులు సేవింగ్స్ చేసుకోనికి, లోన్లు తీసుకోనికి బ్యాంకులు ఎట్లుంటాయో ఇన్సూరెన్స్ వేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. ఎల్ఐసి తెలుసు కదా, తాత పోతాడు కదా, అదేంటి? లైఫ్ ఇన్సూరెన్స్. పేర్లోనే ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి, బ్యాంకులు కూడా ఇస్తాయి. కానీ బ్యాంకులు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ పెట్టుకొని ఇస్తాయి. లేదంటే బ్యాంకులకు కూడా ఇన్సూరెన్స్ ఉంటది, వేరే డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నానున్నాడు అనుకో, నానేం చేస్తాడు? ఫోటోగ్రఫీ చేస్తాడా? ఫోటోగ్రఫీ ఏదో ఆపేస్తాడా? షాప్ కూడా ఉంది కదా, ఉత్త ఫోటోగ్రఫీ చేయడు నాన్న. అట్లనే బ్యాంకులు కూడా ఉత్త బ్యాంక్ ఉండదు. బిజినెస్ చేసేటోళ్ళకు రకరకాల బిజినెస్లు ఉంటాయి. కొన్ని బ్యాంకులు కూడా ఇన్సూరెన్స్లు కూడా ఇస్తాయి. అర్థమైంది కదా? అది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ నచ్చిందా అయితే? ఉందా మరి మన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇంట్లో? ఉంది. వాళ్ళకి ఉందిరా? తాతకి చెప్పిండా తాత? చెప్పిండు. పోతావా నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీకి? పోయినావు ఎల్ఐసికి ఎప్పుడన్నా? పోలేవా? తాత పోతలేడా? తాత ఫోన్ లకెళ్ళే కడుతుండే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇంతకు ముందు అడిగి పోయి కడుతుండే తాత. ఇప్పుడు ఆన్లైన్ లో కట్టేయచ్చు. కరెంట్ బిల్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, డిపాజిట్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా అన్న ఆన్లైన్ లో అయిపోతున్నాయి కదా. అందుకే నేర్చుకోవాలి. మనీ నేర్చుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా పనులు చూసుకోవచ్చు, టెన్షన్ లేకుండా ఆల్టర్నేటివ్స్ చూసుకోవచ్చు. అచ్చా, ఆ ఇన్సూరెన్స్ క్లాస్ రోజు ఇంకేమైనా చెప్పు. డే 2 మనం ఫస్ట్ డే 2 గురించి మాట్లాడుకుంటున్నాం. డే 2 మొత్తం ఇన్సూరెన్స్ గురించేనా లేకపోతే ఇంకేమన్నా అయిందా? ఇన్వెస్టింగ్. డే 2 లో ఇన్వెస్టింగ్ కూడా అయిందా? ఇన్సూరెన్స్ గురించి ఇంకేమన్నా చెప్పిరా? ఇంకేమన్నా మిస్ అయినామా మనం? చెప్పలే. అంతేనా? టాక్సెస్. ఏంటిది అసలు ట్యాక్స్ అంటే? మనం గవర్నమెంట్ కి జిఎస్టి రూపంగా పే చేసేది. అవునా? ఎందుకు చేస్తాం? గవర్నమెంట్ ఎందుకు చేయాలి? మన అవసరాలకు వాళ్ళు రోడ్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది. గవర్నమెంట్ చాలా సర్వీసెస్ ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా డబ్బులు కావాలి అవన్నీ చేయడానికి. మంచిగా రోడ్ మీద పోతున్నాం అనుకో, మనము మెయిన్ రోడ్ ఉంది. ఇంతకు ముందు ఎట్లా ఉంటుండే? 100 years అగో, 200 years అగో రోడ్లు ఉంటుండేనా? ఉండకపో. ఎట్ల బండ్ల మీద పోతుండే, మట్టి రోడ్లు, చెట్ల రోడ్లనే పోతుండే. అప్పుడు స్లో అవుతుంది, జర్నీ స్లో అవుతుంది, ఎక్కువ దూరం పోలేము, పాములు గీములు ఉంటాయి, రోడ్లు కట్టాలి. ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉంటాయి కాబట్టి జనాలకి గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. జిఎస్టీ ఉంటుందా? ఎంత ఉంటుందా జిఎస్టీ? 5%.
కరెక్టే 5% కరెక్టే, కానీ అన్నిటి మీద సేమ్ ఉండదు. 5% ఉంటది, 12% ఉంటది, 18% ఉంటది. అట్లా రకరకాల వస్తువుల మీద రకరకాల పర్సెంటేజ్ ఉంటది. ఎందుకట్లా? మనం ఖర్చు పెట్టిన దాన్ని బట్టి. ఇప్పుడు పేదోడు ఉండనుకో, డబ్బులు లేనోడు బియ్యం కొనుక్కోవాలి, బియ్యం మీద 20% ట్యాక్స్ వేస్తే ఆయన దగ్గర పైసలు, బియ్యం కొనడానికే పైసలు లేవు, 20% వేస్తే నడుస్తుందా? అట్లా అందుకని రకరకాల వస్తువుల మీద ఎక్కువ తక్కువ వేస్తారు. పెద్ద కారు కొన్నాం అనుకో 18% వేస్తారు. కొత్త జిఎస్టీ ఇంకేమైనా ట్యాక్స్ వసూలు చేస్తుంది గవర్నమెంట్? ఇల్లు ట్యాక్స్ ముందులో. అవును, ఇల్లు ట్యాక్స్ కూడా ఉంటది. అదోళ్ళు చెప్పారు నీకు? నాకు తెలిసి టీచర్ వాళ్ళు చెప్పారు. అవునా? స్కూల్లోనా? స్కూల్ ఇవన్నీ చెప్తారా? అవునా? ఏం క్లాసు? సోషల్. ఇంకా అన్నిటికన్నా ఒకటి ఇంపార్టెంట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, ట్రాన్స్పోర్ట్. ఇన్కమ్ ట్యాక్స్. తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తుంది గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనకు శాలరీ వస్తుందా, ఇన్కమ్ వస్తుందా, ప్రతి ఒక్కళ్ళ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ కట్ చేసుకుంటది గవర్నమెంట్. సమ్ పర్సెంటేజ్ నీ ఇన్కమ్ ఎంత ఉందనే దాన్ని బట్టి కట్ చేసుకుంటది. నీ ఇన్కమ్ 5 లక్షలు ఉందనుకో 5% కట్ చేసుకుంటది. 10 లక్షలు ఉందనుకో 20% కట్ చేసుకుంటది. 10 లక్షల కంటే ఎక్కువ ఉందనుకో 20%. ఇది కూడా సేమ్ లాజిక్. పేదోడు బియ్యం కొనడానికి పోతే పైసలు ఉండాయి కాబట్టి, 5 లక్షలోడు అంత పైసలు ఉండాయి కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటది. అట్లా మాక్సిమం 30% ఉంటది. ఇంకా ట్యాక్సెస్ అయిపోయినాయి. బోర్ కొడుతుందా? కొడతలేదా? ఎందుకు కొడతలేదు? నేర్చుకోవాలి, మళ్ళా రివిజన్ అవుతుంది కదా నీకు. రివిజన్ అయినప్పుడు ఎక్కువ గుర్తుంటది. ఇప్పుడు పక్క వాళ్ళకు స్కూల్లో టీచర్ టీచ్ చేస్తాడా? టీచర్ కి ఎందుకు అంతగానం తెలుస్తుంది చెప్పు? మనకు చెప్తాడు. మనకు చెప్పినప్పుడు వాళ్ళకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి నీకు ఎట్లా చెప్పాలనో చూసుకొని అట్లా నేర్చుకుంటారు వాళ్ళు. మళ్ళీ నీకు ఏమన్నా మధ్యలో డౌట్స్ వస్తే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి కదా. సో ఆ డౌట్స్ అన్ని ఫస్ట్ వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి నేర్పియాలంటే. అంటే ఒక క్లాస్ లో ఉన్న అందరి నాలెడ్జ్ టీచర్ కు ఉంటది. ఎందుకు ఉంటది అంటే టీచింగ్ వల్ల. నువ్వు నాకు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నావు యాక్చువల్ గా, అవునా కదా? టీచింగ్ అంటే ఏంటిది? మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని పక్క వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతే కదా? నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నువ్వు టీచర్ రా ఇయ్యాలా? మొన్న మేము మిగతా మేడం నీకు టీచరు, నువ్వు నాకు టీచర్ ఇయ్యాలా? అందుకే మరి నాకు డౌట్స్ ఉంటాయి, డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి. నువ్వు ఉండే ఇన్నోళ్ళకు. కాకపోతే ఇక్కడ మన ఇద్దరం, నీకు తెలిసింది నాకు చెప్తున్నావు, నాకు తెలిసింది నీకు చెప్తున్నా, మనకే నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ నీకేమైనా డౌట్లు ఉంటే కూడా అడుగు. ఓకేనా? ఇప్పుడు నాకు కూడా తెలుస్తుందా నీకు? నువ్వు అడిగింది తెలియకపోతే ఏం చేస్తా? గూగుల్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళని అడగాలి, తెలుసుకొని చెప్పాలి. నీకు తెలియదు నాకు కూడా తెలియదు అంటే నాకు కూడా తెలిస్తే మంచిదే కదా. నేను ఏదన్నా అడిగితే నీకు తెలియదు అనుకో, నువ్వు తెలుసుకోవాలి. నంబర్ 1 గూగుల్, ఈజీగా యాక్సెస్ ఉంటది. నంబర్ 2 టీచర్స్. గూగుల్ కూడా టీచరే, అవునా? ఎందుకురా? కదా, టీచర్ అంటే ఏంటి? టీచ్ చేస్తుంది, మనకు తెలియని విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంతే కదా. కాకపోతే క్లాస్ లో టీచర్ ఏంటంటే డైరెక్ట్ టీచర్, గూగుల్ ఏంటంటే ఇండైరెక్ట్ టీచర్. మనమే ఎత్తుక్కోవాలి అందులో. గూగుల్ మంచి టీచరా, క్లాస్ రూమ్ లో టీచర్ మంచి టీచరా? గూగుల్. ఎందుకురా? ఇద్దరు ఎందుకు? వై? ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరన్నా ఒకరు కావాలంటే వాళ్ళని చూస్ చేసుకుంటావు. నీకు ఇంకే టీచర్ లేదు, నీకు ఏ టీచర్ ఇయ్యం మేము. ఏదన్నా ఒకలే, క్లాస్ రూమ్ లో టీచర్ అని ఇస్తాం, గూగుల్ అని ఇస్తాం. ఏది తీసుకుంటావు? క్లాస్ రూమ్ లో టీచరా? ఎందుకట్లా? ఎందుకంటే టీచర్ ఫేస్ టు ఫేస్ ఉంటే మనకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకా గూగుల్ అడగరాదా? అడగచ్చు. మరి ఆవిడ టీచర్ ఎందుకు? ఏం లేదు, రెండు కరెక్టే. క్లాస్ రూమ్ లో టీచర్ ఉండొచ్చు, గూగుల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే టీచర్ తో ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది, గూగుల్ తో ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనుకో, గూగుల్ కు మస్తు నాలెడ్జ్ ఉంటుంది, టీచర్ కి అంత ఉండకపోవచ్చు. కానీ టీచర్ కు నీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయనో తెలుసు, నీ క్లాస్ కి, నీ ఏజ్ కి, నీ తెలివితేటలకి, ఇంటెలిజెన్స్ కి, అవునా? అట్లా అందుకని గూగుల్ అయినా సరే ఇదైనా సరే. ఇప్పుడు నేను అనుకో, నాకు కూడా ఇద్దరు కావాలి. గూగుల్లో కొన్నిసార్లు ఆన్సర్లు దొరికాయి కదా, కాదా? గూగుల్ మనకి ఏదైనా కావాలంటే కనుక్కొని చెప్పదు, టీచర్ కనుక్కొని చెప్తాడు మనకు కావాలంటే కదా. కొన్నిసార్లు గూగుల్ ఏం లింక్ కావాలనో తెలియదు మనకు, కానీ టీచర్ని అడిగితే అరే ఇది కాదు అదా, అది కాదు ఇదా అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నట్టు క్వశ్చన్ చేసి అదేంటిదో కనుక్కుంటది టీచర్. కరెక్ట్. నెక్స్ట్ టాక్సెస్ అయిపోయిందా? ఆ రోజు ఇన్వెస్ట్మెంట్స్, టాక్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పలే. టాక్సెస్ చెప్పి ఇన్వెస్ట్మెంట్ అంటే మనం డబ్బుల్ని సేవ్ చేయడం బ్యాంక్ లో చేసి దాని నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవడం. వాళ్ళు చెప్పింది ఇది టీచర్. ఏడా? ఏ టీచరు? స్కూల్లోనా? ఆన్లైన్. మీతా మేడమా? ఓ చెప్పిందా ఈ విషయం? సరే, బ్యాంక్ లో దాచుకుంటావు, డబ్బులు ఎక్కువ ఇస్తుంది బ్యాంకు. బ్యాంక్ ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే మనం బ్యాంక్ లా కొన్ని డబ్బులు ఉంచినాం, ఆ డబ్బుని బ్యాంక్ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ కి ఇస్తుంది. కరెక్ట్.
ఓకే ఇస్తుంది. ఓలకి ఇస్తుంది. వేరే కంపెనీ ముందు నువ్వు లోన్ హౌసింగ్ లోన్ అన్నావా? ఇంటికి హౌసింగ్ లోన్ నాకు అవసరం ఉంది, హౌసింగ్ లోన్ తీసుకుంటా. డబ్బులు ఎక్కువ ఉన్నాడు, డబ్బులు బ్యాంక్ లో పెడతాడు, లోన్ ఎక్కువ ఇస్తుంది, ఇంట్రెస్ట్ నీ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తుంది. మధ్యలో ఏదైతే లాభం ఉందో అది. మన సేమ్ కూరగాయలు అమ్మినట్టే, మార్కెట్ లో కూరగాయలు అమ్ముతామన్నావా? కూరగాయలు 10 రూపాయలకు కొంటే 20 రూపాయలకు అమ్ముతాం. బ్యాంకు కూడా అంతే, నీకు 5 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 5 రూపాయలు లాభం. అంటే ఫిక్స్డ్ పర్సెంటేజెస్ కాదు, జనరల్ గా అట్లా ఇంట్రెస్ట్ రేట్లు లోన్ ను బట్టి డిఫరెంట్ ఉంటాయి. డిపాజిట్లు కూడా అంతే. అంతే లాభం, వాళ్ళైనా పనికి లాభంకే చేస్తారు కదా. అంతే. సేవింగ్ అంటే డబ్బులు పక్కన పెట్టుకోవడం, ఇన్వెస్ట్ చేయడం అంటే డబ్బులు ఎక్కడన్నా పెట్టి దాని మీద డబ్బులు సంపాదించడం, అది ఇన్వెస్ట్మెంట్. సేవింగ్ అంటే జస్ట్ పక్కన పెడతావు, ఇంట్లో బీరువాలో పెట్టినా సేవింగ్ అది కదా. ఖర్చు పెట్టకుండా పక్కన పెడితే సేవింగ్ రా నాన్న. ఎక్కడైనా పెట్టినప్పుడు నీకు ఇంట్రెస్ట్ వస్తే ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఎందుకు చేయాలి మరి నేను ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ ఇన్వెస్ట్మెంట్? నాకు ఇవాళ ఖర్చు పెట్టుకోవచ్చు కదా, మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి కావాలి. ఓకే, డే 2 అయిపోయింది. సో దట్స్ ఆల్ గైస్. ఇది ఓన్లీ డే 2 కన్వర్సేషన్. ఎందుకంటే హీ సైడ్ నీకేది నచ్చింది అన్నప్పుడు డే 2 నచ్చింది అన్నాడు కాబట్టి. మీకు ఎవరికన్నా ఈ కన్వర్సేషన్ నచ్చుంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎవరికన్నా నచ్చుంటే డెఫినెట్ గా మిగతా డేస్ కన్వర్సేషన్ కూడా తీసుకొస్తాను. దట్ విల్ బి గ్రేట్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ లైక్. దట్స్ ఆల్. బాయ్.